హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనము హైబిస్కస్ టీ ఎలా చేయాలో తెలుసుకుందాము. మందార పూల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మందార పూలని హెయిర్ ఆయిల్కి వాడతామన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అంతేకాకుండా దీన్ని వాడటం వల్ల చర్మం కూడాను బాగా గ్లోగా తయారవుతుందండి. ఈ మందార పూల వల్ల రక్తం బాగా శుద్ధి అవుతుంది. ఇది ముఖ్యంగాను ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఈ మందార పూలను వాడితే కంట్రోల్లో ఉంటుందండి. దీనికి కావాల్సిందల్లా ఒంటిరెక్క మందార పూలు, తేనె, నిమ్మరసం. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. 2 గ్లాసుల నీళ్లు పోసుకొని దీనిలోకి ఒంటిరెక్క మందార పూలండి ముందుగా కడిగి ఉంచుకోవాలి. మన చెట్టు ఏను, కానీ బయట దుమ్ము అది పడుతుంది కదా, అందుకే కడిగి ఉంచుకున్నానండి. ఇట్లా రెక్కల్ని తుంచుకోవాలి. కాడ కానీ మధ్యలో ఉన్న పుప్పొడి కానీ అలా వేయకూడదండి. ఇలా రెక్కల్ని తుంచుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాసు సైజుకి 1 గ్లాసుకి 2 మందార పూలు పట్టినాయండి. మీరు తీసుకునే సైజుని బట్టి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూడండి. ఇలా 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగినాయి కదా, అప్పుడప్పుడు స్పూన్తో తిప్పుతూ ఉండండి. ఇప్పుడు మరిగినాయి కదా, ఇప్పుడు గ్లాసులోకి 1 గ్లాస్కి 1 స్పూను తేనె సరిపోతుందండి. ఇలా 1 స్పూను తేనె వేసుకోవాలి. నిమ్మరసం కూడాను 1 స్పూన్ సరిపోతుంది. 1 గ్లాస్కి 1 స్పూను. చాలా సింపుల్గాను చేసుకోవచ్చండి, హెల్దీగాను ఉంటుంది. ఒక 2 మినిట్స్ టైం కనుక కేటాయిస్తే ఈ టీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టీ మెష్ తోటి ఈ మందార నీళ్ళని వడగట్టుకుందాము. ఇందాక అంత కలర్ లేవు కదండి, దీనికి నిమ్మకాయ తగలటం వల్ల చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చిందో. ఇట్లా 2 గ్లాసుల్లోకి వడగట్టేసుకుందాము. టీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇది తాగి చూడండి, మీరు ఇక కాఫీ టీలు కూడా మానేస్తారు. ఇది హెల్త్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కనుక ఇంతకుముందు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.